నమస్తే అండి. ఇది పెద్దిరెడ్డి వారి గృహప్రవేశానికి అంటే మా ఫ్రెండ్స్ అనమాట అండి. సర్పవరం అమ్మాయిని గొల్లప్రోలు చేశారు. గొల్లప్రోలులో ఇల్లు కట్టుకున్నారనమాట అండి. ఇల్లు అయితే చాలా బాగుంది. కింద పార్కింగ్ ప్లేస్ వదిలేసుకున్నారండి. పైనేమో డబుల్ బెడ్రూము, కిచెన్, హాల్ ఉందన్నమాట. ఆ పైన కూడా అలాగ వచ్చిందనమాట అండి. డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ అనమాట అండి. ఇల్లు అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్లో నేను కూడా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను కదా, అందుకనేసి ప్రతి ఇల్లు కూడా ఎలా ఉందా ఏంటి అన్నది చూసుకుంటున్నాను అనమాట. అది హైవే మీదకి ఉందన్నమాట అండి. ఆ ఇల్లు గొల్లప్రోలు హైవేకి దగ్గరలో అనమాట అండి. బాగుంది ఇల్లు. కొత్త ఇంట్లో మణిదీపవర్ణం పూజ జరగాలి కాబట్టి కంపల్సరీ అయినా సర్పవరం కదండి. సర్పవరం అయినా కాకపోయినా మన వాళ్ళు కొత్త ఇంట్లో ఎవరైనా సరే గృహప్రవేశానికి పిలిచారు అంటే ఏ కార్యక్రమం జరిగినా కానీ మా వాళ్ళు వస్తారు చాలా మటుకి. ఇక్కడ కూడా మా వాళ్ళే అనమాట అండి. ఆయన మా వాళ్ళు కూడా వాళ్ళకి చుట్టాలన్నమాట అండి. మా మణిదీపవర్ణం పూజ వాళ్ళు కూడా వాళ్ళకి చుట్టాలన్నమాట. పూజ పెట్టాలి అనేసి అంటే అలాగే పూజ పెట్టారు. మార్నింగే పూజ జరిగిందనమాట అండి. తర్వాత లంచ్ టైము మణిదీపవర్ణం పూజ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ బట్టలు పెట్టారు. వాళ్ళు తాంబూలం కింద బట్టలు పెట్టారనమాట అండి. తాంబూలం ఇచ్చారు. గిఫ్ట్లు ఏవి ఉంటాయి కదా అవి కూడా ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు పెట్టిన సారీలు అవి కూడా ఇచ్చారు. అంతా చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత లాస్ట్ ముగించేటప్పటికి మన మాజీ ఎమ్మెల్యే గారు వంగ గీత ఉన్నారు కదా, ఆవిడ కూడా వాళ్ళకి రిలేటివ్ అనమాట అండి. తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మా వాళ్ళందరినీ కూడా అదే పూజ చాలా బాగా చేశారమ్మా, అమ్మవారిని బాగా అలంకరించారు అనేసి ఆవిడ మాట్లాడారు. అంతా బాగా జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అండి.
చేద్దామా పరిహారాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా పరిహారాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీలలిత పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలిసి ఆరతిద్దామా మన మనసారా అమ్మను కొలిసి ఆరతికే పరవశమంది భక్తుల భోజనట ఆరాయణకే పరవశమంది భక్తుల భోజనట తల్లి మా తల్లి మన అందరికీ తల్లి కొలిసే తల్లి మన తల్లి మన అందరికీ తల్లి శ్రీలలిత పారాయణ మనమంతా చేద్దామా మనసారా అమ్మను కొలిసి ఆరతిద్దామా మన మనసారా అమ్మను కొలిసి ఆరతిద్దామా సువర్ణమయమై చూసి వారికి చూడముచ్చటకు అమ్మలరించిన కిరీటమునకు అమ్మలరించిన కిరీటమునకు జయ మంగళం నిత్య సుమంగళం అమ్మ జయ మంగళం నిత్య సుమంగళం అక్కడిసిన యవనము దివ్యములైన వస్త్రకాంతి సర్వాభూషణ ఆభరణములకు జయ భూషణ ఆభరణములకు జయ మంగళం నిత్య లైటింగ్ కొట్టేస్తుంది ఎవరో తీసుకుంటే పది ఇది కావాలంటే లేట్ అయిపోతే మరి అన్ని బాగా అయిపోయినా